ఏబిఎన్ వీక్షకులకు శుభోదయం. స్పీడ్ న్యూస్ కు స్వాగతం. మేలు చేసిన నేరమే నేడు రుషికొండ నిర్మాణాలపై సుప్రీంలో విచారణ. వర్సిటీ పోస్టుల్లో ఈడబ్ల్యూఎస్ రచ్చ. నేటి నుంచి నామినేషన్లు. సిటీబీటీ నుంచి వైదొలిగిన రచ్చ. ఇలాంటి వార్తల సమాహారం స్పీడ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఉచితంగా ఇసుక పంపిణీ చేస్తే కేసేమిటో అర్థం కాక సామాన్య జనము తలలు బాదుకుంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి రాగానే ఉచిత ఇసుకను ఎత్తేశారు. నూతన విధానం పేరుతో నెలల తరబడి ఇసుక అందుబాటులో లేకుండా చేసి భవన నిర్మాణ కార్మికుల ఉసురు తీశారు. ఇప్పుడు 6 నెలల్లో ఎన్నికలు ఉండగా ఇసుక పేరుతో చంద్రబాబుపై మరో కేసు పెట్టారు. పేద ప్రజలకు ఇసుక ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందట. ఇక ఇసుకను ఉచితంగా ఇవ్వాలా, అమ్మకం ద్వారా కట్టబెట్టాలా అన్నది రాష్ట్ర సర్కారు ఇష్టం. తనకున్న విచక్షణాధికారంతోనే నాటి చంద్రబాబు సర్కార్ 2016 నుండి 2019 వరకు పేదలకు ఉచిత ఇసుక విధానం అమలు చేసింది. దీనివల్ల రాష్ట్రంలో లబ్ధి పొందిన పేదలు కోకొల్లలు. అయినా అందులో జగన్ సర్కారుకు కుట్ర కోణం కనిపించింది. పేదలకు ఇసుకను ఉచితంగా ఇవ్వడం వల్ల గనుల శాఖకు రావాల్సిన సీనరేజీ ఫీజు, కన్సిడరేషన్ ఫీజు, ఇతర ఫీజుల రూపంలో నష్టం వాటిల్లిందని పేర్కొంది. తాము అధికారంలోకి వచ్చాక ఇసుకను అమ్మడం ద్వారా 766 కోట్ల ఆదాయాన్ని సంపాదించి పెట్టామని చెబుతోంది. అర్ధరాత్రి ఫిర్యాదులు, వాటి వెనుక ఉన్న కారణాలు సుస్పష్టం. చంద్రబాబుతో పాటు తాము లక్ష్యంగా పెట్టుకున్న వారిని ఇబ్బంది పెట్టడమే. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు సంబంధించిన కేసులో అప్పటి అధికారులందరినీ విచారించాలని హైకోర్టు న్యాయవాది ఎంవీవీఎస్వి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సిఐడికి ఫిర్యాదు చేశారు. అప్పట్లో వివిధ హోదాల్లో పనిచేసిన గంటా సుబ్బారావు, ఎల్ ప్రేమచంద్రారెడ్డి, ఆర్పి సిసోడియా, కెవి సత్యనారాయణ, ఐ శామ్యుల్, ఆనంద్ కుమార్, కె సాంబశివరావు, కృతికా శుక్లా, శ్రీకాంత్, జి జయలక్ష్మి, ఎన్ బంగారాజు, ప్రస్తుత ఏపీఎస్ఎస్డిసి చైర్మన్ కొండూరు అజయ్ రెడ్డి వీరందరూ ఈ ప్రాజెక్టు విషయంలో బాధ్యులే అవుతారని పేర్కొన్నారు. గంటా సుబ్బారావు, కె సాంబశివరావు ఇప్పటికే నిందితులుగా ఉన్నారని, మిగిలిన వారు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. స్కిల్ కార్పొరేషన్ లో ప్రతి రూపాయి ఈ అధికారుల సంతకాల ద్వారానే బయటకు వెళ్లింది. అందువల్ల నిధుల దుర్వినియోగంలో వారంతా బాధ్యులే. వీరందరినీ విచారిస్తే నిజాలు బయటకు వస్తాయి. అలాగే వారి అక్రమాస్తులపై కూడా విచారణ చేయాలని కోరారు. సిమెన్స్ ప్రాజెక్టు ఒప్పందంపై అప్పటి ఏపీఎస్ఎస్డిసి ఎండీ ఎల్ ప్రేమచంద్రారెడ్డి సంతకం చేశారని, ఆయనే ఈ ప్రాజెక్టుకు నగదు విడుదల చేశారని, అందువల్ల ఈ స్కామ్ లో ఆయనే ప్రధాన కుట్రదారు అవుతారని తెలిపారు. ఆయన ఉన్నప్పుడే ప్రాజెక్టుపై సిఐటిడి పరిశీలన జరిగిందని తెలిపారు. సిఐటిడి నివేదిక అందిన తర్వాతే ఇతర కార్యదర్శుల భాగస్వామ్యంతో డిజైన్ టెక్ కు నగదు విడుదల చేశారన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రేమచంద్రారెడ్డి కీలకం అని అర్థమవుతోందని, అలాగే అందులో ఉన్న అధికారులు కూడా బాధ్యులేనన్నారు. అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, ధూళిపాల నరేంద్ర వీరంతా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు. ఈ 4.5 ఏళ్లలో వీరితో పాటు అనేక మందిపై కేసులు పెట్టి అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. గౌతు శిరీష, నన్నపనేని రాజకుమారి, వంగలపూడి అనిత తదితరులను స్టేషన్లకు రప్పించి గంటల కొద్దీ ప్రశ్నించారు. కానీ ఆ కేసులు ఏమయ్యాయి? దర్యాప్తు ఏమైంది? కోర్టుల్లో అభియోగ పత్రాలు నమోదు చేశారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే విస్తుగొలిపే సమాధానాలు లభిస్తాయి. అర్ధరాత్రి గోడలు దూకి తలుపులు బద్దలు కొట్టి మరీ టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయా కేసుల్లో చాలా వరకు ఛార్జిషీట్లు మాత్రం దాఖలు చేయలేదు. ఎందుకంటే నేరం జరిగింది కాబట్టి అరెస్ట్ చేసి కోర్టుల ద్వారా శిక్షించడం ఈ ప్రభుత్వ ఉద్దేశం కాదు. ఫలానా వ్యక్తిని కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టి వీలైనన్ని రోజులు రిమాండ్లో ఉంచడమే అసలు ఉద్దేశం. అందుకే అడ్డగోలుగా అరెస్టులు చేస్తున్నారు. ఛార్జిషీట్లు మాత్రం దాఖలు చేయడం లేదు. ఎందుకంటే ఛార్జిషీట్లలో చెప్పడానికి ఏమీ ఉండదు. వాటిని కోర్టులు పరిగణలోకి తీసుకుంటాయనే నమ్మకము పోలీసులకు ఉండడం లేదు. ఇక అధికారంలోకి రాగానే వైసీపీ సర్కారు అచ్చెన్నాయుడును లక్ష్యంగా చేసుకుంది. అంతే, ఈఎస్ఐ మందుల కొనుగోళ్లకు సిఫార్సు చేశారంటూ 2019 సెప్టెంబర్ 11న కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఆరోగ్యం బాగాలేక ఆపరేషన్ చేయించుకున్న ఆయన ఇంటిపై వేకువజామున వందలాది మంది పోలీసులను పంపారు. టెక్కల్ నుంచి గుంటూరు వరకు పోలీసు వాహనంలో తీసుకొచ్చారు. కోర్టులు ప్రవేశపెట్టిన ఏకంగా 74 రోజుల పాటు రిమాండ్లో ఉంచారు. కానీ ఇప్పటిదాకా
ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయలేకపోయారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసి ఇప్పటికీ 50 రోజులు దాటిపోయింది. ఈ 50 రోజుల్లో కనీసం 50 పైసల అవినీతి అయినా వైసీపీ ప్రభుత్వం చూపించగలిగిందా అని పీఏసీ చైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. చంద్రబాబుపై కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి అనేక అబద్ధాలను వండి వార్చడం తప్ప ఒక్క చిన్న ఆధారాన్ని కూడా ప్రభుత్వం గాని సిఐడి కానీ చూపించలేకపోయాయన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు, వారి సన్నిహితుల్లో ఒక్కరికి కూడా ఒక్క రూపాయి అయినా అందినట్లు నిరూపించలేకపోయారని ఆయన తెలిపారు. టీడీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న తరహాలోనే కేంద్రంలో నౌకాయాన శాఖ సిమెన్స్ కంపెనీతో స్కిల్ శిక్షణకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ శిక్షణ చాలా బాగుందని, దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఇదే సంస్థ నుంచి ఇదే మాదిరి శిక్షణ కార్యక్రమాన్ని ఎంచుకుని ఉపయోగించుకుంటే మంచిదని ఆ శాఖ కార్యదర్శి అన్ని సంస్థలకు లేఖ కూడా రాశారు. ఆ శాఖ కూడా సిమెన్స్ తో 90 నుంచి 10 నిష్పత్తిలోనే ఖర్చు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కుదుర్చుకున్న కేంద్రంపై కూడా వైసీపీ ప్రభుత్వం కేసు నమోదు చేస్తుందా? సిమెన్స్ సంస్థ 90% ఖర్చు భరించేలా నైపుణ్య శిక్షణను విద్యార్థులకు ఇప్పించడమే నేరమైతే కేంద్రం కూడా నేరం చేసినట్లే కదా. ఏపీ కంటే ముందు గుజరాత్, తర్వాత మరో 5 రాష్ట్రాలు ఇవే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి, ఇదే మాదిరిగా అమలు చేశాయి. ఒక్క వైసీపీ ప్రభుత్వానికే ఇందులో అవినీతి కనిపించింది. కక్ష సాధించాలన్న తాపత్రయం ఒక్కటే దీనికి కారణమని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్, ఆయన ఆప్తులకు అనుచిత లబ్ధి చేకూర్చేలా వైసీపీ ప్రభుత్వం రూపొందించిన వివిధ పాలసీలు, తీసుకున్న నిర్ణయాలపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టును అభ్యర్థించారు. సీఎం, ఆయన బంధుగణంపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కోర్టు పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ గురువారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జగన్, ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవ రెడ్డిలను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్, ఇందిరా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, భారతీ సిమెంట్ కార్పొరేషన్, సాగర్ సిమెంట్, ద ఇండియా సిమెంట్స్ లిమిటెడ్, దాల్మియా సిమెంట్ లిమిటెడ్, పెన్నా సిమెంట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ జయజ్యోతి సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, భారతీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అరబిందో ఫార్మా ఫౌండేషన్, అరబిందో రియాల్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, జయప్రకాష్ పవర్ వెంచర్స్, రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్, టర్న్కీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్, గ్రేసన్ డిస్టిలరీస్, వైద్య ఆరోగ్య శాఖ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులను, ఎక్సైజ్ కమిషనర్, గనుల శాఖ డైరెక్టర్ను కూడా ప్రతివాదుల జాబితాలో చేర్చారు. వైసీపీ సర్కార్ ఆర్భాటంగా ప్రారంభించిన జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ప్రచారానికే పరిమితమైంది. గతంలో 104 వాహనాలు గ్రామాల్లోకి వెళ్లి రోగులకు వైద్య సేవలు అందించేవి. ఆ తర్వాత దానికే ఫ్యామిలీ డాక్టర్గా పేరు మార్చారు. ఇప్పుడు ఆ పథకానికి జగనన్న ఆరోగ్య సురక్షగా నామకరణం చేశారు. అయితే ఈ పథకంతో ప్రభుత్వానికి అదనపు ఖర్చు తప్ప రోగులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఒకప్పుడు 104 వాహనాల్లో అందించిన సేవలనే ఇప్పుడు దీనిలో అందిస్తున్నారు. ఆరోగ్య సురక్షలో భాగంగా రోజుకొక సబ్ సెంటర్ పరిధిలో క్యాంప్ నిర్వహించాలి. అందులో 2 సాధారణ వైద్యులు, 2 స్పెషాలిటీ డాక్టర్లు సేవలు అందించాలి. రోగులకు 14 రకాల టెస్టులు చేసి వారికి అవసరమైన మందులు ఇవ్వాలి. అయితే ఇదంతా కేంద్రం ప్రారంభించిన ఆయుష్మాన్ భవన్ కు నకలు పథకమని ఆంధ్రజ్యోతి గతంలోనే చెప్పింది. ఇప్పుడు ఈ క్యాంపులకు జనాన్ని తరలించడానికి రెవెన్యూ, ఆరోగ్య, పంచాయతీరాజ్ సిబ్బంది ఆపసోపాలు పడుతున్నారు. ఆరోగ్య సురక్ష క్యాంపులకు ప్రతి గ్రామానికి 2 స్పెషలిస్ట్ వైద్యులను పంపిస్తామని సీఎం దగ్గర నుంచి ఆరోగ్య శాఖ మంత్రి వరకు గొప్పలు పోయారు. తీరా క్షేత్రస్థాయిలో పీజీ విద్యార్థులతో సరిపెడుతున్నారు. కాలేజీల్లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులనే క్యాంపులకు పంపించి స్పెషలిస్ట్ వైద్యులుగా చూపిస్తున్నారు. సురక్ష క్యాంపుల్లో 14 రకాల టెస్టులు చేయాల్సి ఉండగా బీపీ, షుగర్ పరీక్షలు తప్ప మిగిలినవేవీ చేయడం లేదు. గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, రెవెన్యూ సిబ్బందితో పాటు వైసీపీ నాయకులు బలవంతంగా జనాన్ని తరలిస్తున్నారు. చేయుత స్కీమ్ పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ స్కామ్ కు పాల్పడింది.
పాల వెల్లువ పేరుతో పాపాల వెల్లువకు తెరతీసింది. 2,08,087 కోట్ల ప్రజాధనాన్ని దోచేశారు. దీనిపై దమ్ముంటే జగన్ విచారణకు ఆదేశించాలని జనసేన డిమాండ్ చేసింది. గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వైసీపీపై మండిపడ్డారు. లక్షల కొద్దీ పాడి పశువులను కొనుగోలు చేశామంటూ అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పిన అధికారిక లెక్కలకు క్షేత్రస్థాయిలో అధికారులు చేసిన పరిశీలనకు మధ్య పొంతన లేదు. గ్రామీణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళల ద్వారా మినీ డైరీలు ఏర్పాటు చేయించి పాల ఉత్పత్తి పెంచాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు డ్వాక్రా సంఘాల్లోని 5.65 లక్షల మంది మహిళలను అధికారులు గుర్తించారు. ఆ మేరకు 4,90,374 పాడి పశువులను చేయుత స్కీమ్లో కొనుగోలు చేసేందుకు అనుమతి ఇస్తూ 2020 నవంబర్ 25న జరిగిన కేబినెట్ తీర్మానం చేసింది. వైసీపీ పాలకుల భారీ అవినీతి కారకంగా మినీ డైరీలతో డ్వాక్రా మహిళలకు జరగాల్సిన వేల కోట్ల రూపాయల అభివృద్ధి నిలిచిపోయింది. ఇది బీహార్ దానా కుంభకోణం కన్నా పెద్ద స్కామ్. ఈ వ్యవహారంలో సొమ్ము ఎక్కడికి వెళ్లిందో సీఎం సమాధానం చెప్పాలి. ఈ స్కామ్ లో ఎవరున్నారు, వేల కోట్ల రూపాయల సొమ్ములు ఎటు వెళ్లాయో తేల్చి ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఋషికొండపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరగనుంది. ఋషికొండపై అక్రమ నిర్మాణాలు, సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం విచారణ జరపనుంది. ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో లింగమనేని శివరామప్రసాద్ పిలువేశారు. కోస్టల్ రెగ్యులేటరీ జోన్ కు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో తుది విచారణ జరుగుతుండగా ఏపీ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్జీటీ ఏపీ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి విశాఖ ఋషికొండపై సీఎం క్యాంప్ ఆఫీస్, సీనియర్ అధికారుల ఆఫీసుల కోసం నిర్మాణాలు జరుగుతున్నాయని ధర్మాసనం దృష్టికి పిటిషనర్ తీసుకువెళ్లారు. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2017ను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ సుప్రీంలో శివరాంప్రసాద్ పిలువేశారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన ఏపీ ప్రభుత్వ చర్యలను వెంటనే నిలువరించాలని కోరారు. కోర్టుల్లో కేసులు పరిష్కారం అయ్యే వరకు ఋషికొండపై ఏ విధమైన నిర్మాణాలు ప్రారంభాలు చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలని శివరామప్రసాద్ రిట్ పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. విశ్వవిద్యాలయాల్లోని పోస్టుల భర్తీలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు వివాదాస్పదంగా మారుతోంది. ఈ కోటా అమలులో కేంద్రాన్ని కాదని జగన్ సర్కార్ సొంత నిర్ణయాలు తీసుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల వరకు కోటా అమలు చేసిన అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఈ రిజర్వేషన్ అమలు చేయడం సాధ్యం కాదు. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా దానికి సమానమైన పోస్టులో కనీసం 8 ఏళ్లు పనిచేసిన అనుభవం అవసరమని ప్రభుత్వం నిబంధన విధించింది. ఇక ప్రొఫెసర్ పోస్టులకైతే అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల్లో కనీసం 10 ఏళ్లు పనిచేసి ఉండాలని పేర్కొంది. ప్రభుత్వ వర్సిటీల్లో లేదా ప్రైవేటు సంస్థల్లో పనిచేసిన అర్హులే. అయితే అసలు మెలిక ఇక్కడే ఉంది. అసోసియేట్ కు దరఖాస్తు చేసుకునే వారికి నెల జీతం లక్షల్లో ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ కు ప్రారంభ వేతనమే 57,700గా ఉంది. ఈ పోస్టులో 8 ఏళ్ల అనుభవం ఉన్న వారికి నెల జీతం దాదాపుగా 1,00,000 అవుతోంది. ఈ లెక్కన వారి వార్షిక ఆదాయం 10 లక్షలు దాటుతుంది. అలాగే ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు అసిస్టెంట్ లేదా అసోసియేట్ ప్రొఫెసర్ హోదాల్లో కనీసం 10 ఏళ్లు పనిచేసి ఉండాలి. అసోసియేట్ ప్రొఫెసర్ ప్రారంభ జీతం 1,31,100 రూపాయలు. 10 ఏళ్ల తర్వాత వీరి జీతం 1.6 లక్షల పైమాటే. ఈ లెక్కన వారి వార్షిక ఆదాయం దాదాపు 20 లక్షల వరకు ఉంటుంది. కానీ దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉంటేనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కు అర్హులు. ఓవైపు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తూ 8 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగి ఉండడం ఎలా సాధ్యమో ప్రభుత్వానికే తెలియాలి. ఒక్కో ఓటర్కు 2-3 ఓట్లున్నాయి. కొందరికి ఒకే పేజీలో 4 ఓట్లు కూడా ఉన్నాయి. మరణించిన వారికి ఓట్లు జాబితాలో ఉన్నాయి. కొత్తగా అర్హులైన వారి ఓట్లు నమోదు చేయలేదు. గత జాబితాలో ఉన్న పేర్లు ప్రస్తుత జాబితాలో లేవు. ఓటర్లు స్థానికంగా ఉంటున్న బిఎల్ఓలు జాబితా నుంచి తొలగించారు. ఇలా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఓటరు ముసాయిదా జాబితాలు తప్పుల తడకలుగా ఉన్నాయి. సవరణ చేయలేని ప్రతిపక్ష పార్టీలు విజ్ఞప్తి చేసిన అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో ఓటరు నమోదు కోసం వచ్చిన ఫామ్ 6 దరఖాస్తులను వేలాదిగా పెండింగ్ లో పెట్టారు. ఓటర్ నమోదు కోసం జిల్లా వ్యాప్తంగా
56,625 మంది దరఖాస్తు చేసుకోగా 33,480 మంది దరఖాస్తులను ఆమోదించారు. మరో 3,847 దరఖాస్తులను తిరస్కరించగా 19,298 పెండింగ్లో పెట్టారు. ఓటరు నమోదు కోసం అర్హులు దరఖాస్తు చేసుకున్న పెండింగ్లో పెట్టడం వెనుక అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. ధర్మవరం నియోజకవర్గంలో ఏకంగా 14,953 దరఖాస్తులను పెండింగ్లో ఉంచారు. పుట్టపర్తి, హిందూపురం నియోజకవర్గాల్లోనూ ఎక్కువ శాతం ఫామ్ 6కు దరఖాస్తులు పెండింగ్లో ఉంచడానికి అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లే కారణమని సమాచారం. ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో డబుల్ ఎంట్రీ ఓట్లు అధికారికంగా ఉన్నాయని, తొలగించాలని ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన షేక్ దస్తగిరి ప్రాణాలకు ముప్పు ఏర్పడిందా? ఆయన అడ్డు తొలగిపోతే వివేక హత్య కేసు వీగిపోతుందనే కుట్రలు తెర వెనుక సాగుతున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓ కిడ్నాప్ కేసులో దస్తగిరిని కడప పోలీసులు 2 రోజుల క్రితం జైలుకు పంపారు. అయితే దీని వెనుక కుట్ర ఉన్నదని పరిటాల రవి, హంతకుడు మొద్దు సీనును జైల్లో చంపినట్టే నా భర్తను కూడా జైలులోనే చంపేస్తారేమోనంటూ భార్య శబానా ఆందోళనకు గురి కావడం చర్చనీయాంశంగా మారింది. కడప జిల్లా ఎర్రగుంట్ల రాణివనానికి చెందిన హిమాంబి, సుందరయ్య నగర్కు చెందిన ఎస్సీ కులానికి చెందిన లక్ష్మీనారాయణ డిగ్రీ చదువుతూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో వీరిద్దరూ సెప్టెంబర్లో పరారయ్యారు. దీనిపై హిమాంబి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ప్రేమ జంటను పోలీసులు తీసుకొచ్చి తహసీల్దార్ వద్ద హాజరుపరిచారు. అమ్మాయి మేజర్ కావడంతో ఆమె ఇష్టం మేరకు లక్ష్మీనారాయణ ఇంట్లోనే ఉండేందుకు పోలీసులు అంగీకరించారు. ఇది హిమాంబి తల్లిదండ్రులకు, బంధువులకు నచ్చలేదు. హిమాంబి తల్లి తరపు బంధువు వివేక హత్య కేసులో అప్రూవర్ షేక్ దస్తగిరి తదితరులు గత సోమవారం సాయంత్రం లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి హిమాంబిని ఎత్తుకురావడంలో షేక్ దస్తగిరి కీలక పాత్ర పోషించాడని పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనను, హిమాంబి కుటుంబం, బంధువులను అరెస్ట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం సినిమా విడుదల కాకుండా నిలిపివేయాలని నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు విజ్ఞప్తి చేశారు. 2 రోజుల క్రితం ఆయన హైదరాబాద్లోని ప్రాంతీయ సెన్సార్ అధికారికి లేఖ రాశారు. చంద్రబాబు ప్రతిష్టను దిగజార్చేలా ఉద్దేశపూర్వకంగా ఈ సినిమాను రూపొందించారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే విడుదలయ్యాయి. వీటిని చూస్తే ఈ సినిమా ద్వారా చంద్రబాబు రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసి ఆయన రాజకీయ ప్రత్యర్థి వైఎస్ జగన్ కు లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మరీ ఘోరంగా స్కిల్ డెవలప్మెంట్ కేసును కూడా ఈ సినిమాలోకి తెచ్చారు. ఈ సినిమా నిర్మాత, దర్శకుడు కలిసి చంద్రబాబుకు ఈ కుంభకోణంలో ముడుపులు ముట్టాయని ఈ సినిమాలో నటుల ద్వారా చెప్పించారు. కోర్టుల్లో విచారణ జరగకముందే ఈ సినిమా ద్వారా తమ అభిప్రాయాన్ని ప్రజల్లో వ్యాపింపచేసే ప్రయత్నం చేశారు. ఈసారి కూడా ఎన్నికల ముందు వ్యూహం చిత్రంతో హడావిడి చేద్దామనుకున్న రామ్ గోపాల్ వర్మకు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. ఈ సినిమాకు క్లియరెన్స్ ఇవ్వడానికి నిరాకరించింది. వైఎస్ఆర్ మరణం, తదనంతర పరిణామాల నేపథ్యంలో వ్యూహం, శపథం అనే 2 చిత్రాల్ని వర్మ తెరకెక్కిస్తున్నారు. వ్యూహం చిత్రీకరణ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. సెన్సార్ బోర్డు ముందుకు వెళ్లింది. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని, వ్యక్తుల్ని, రాజకీయ పార్టీల్ని కించపరిచేలా సినిమాను రూపొందించారని అభిప్రాయపడిన సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ జారీ చేయడానికి నిరాకరించింది. దీంతో చిత్ర బృందం రివైజింగ్ కమిటీకి వెళ్లబోతోంది. ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టానికి వేలైంది. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ల దాఖలు ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి మొదలవుతుంది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 9న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. దీని ప్రకారం శుక్రవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతోంది. ఆ వెంటనే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరుగుతోంది. ఆయా నియోజకవర్గాల పరిధిలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల పరిధిలో ఇప్పటికే రిటర్నింగ్ అధికారులను నియమించారు. సెలవు రోజులు మినహా అన్ని పని దినాల్లో అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించవచ్చు. నవంబర్ 13వ తేదీ వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు ఈసీఐ వివిధ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నామినేషన్లు వేసినప్పటికీ వాటికి సంబంధించిన హాట్ కాపీని ఈసీఐకి సమర్పించాల్సి ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల జాబితాను
ఎన్నికల విభాగం ప్రకటిస్తోంది. అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లను 24 గంటల్లోపు ఈసీఐ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. రాష్ట్రంలో నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించిన రాహుల్ గాంధీ సీఎం కె చంద్రశేఖర్ రావును ఉద్దేశించి ఆయన పేరు పొడి అక్షరాల్లో కేసీఆర్ గా తలపించే విధంగా కాళేశ్వరం కరప్షన్ రావుగా అభివర్ణించారు. తాను తెలంగాణలో అవినీతితో నిండిపోయిన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించానని, నాసిరకం నిర్మాణం కారణంగానే పలు పిల్లర్లకు పగుళ్లు ఏర్పడ్డాయని, స్తంభాలు మునిగిపోతున్నట్లు నివేదికలు వచ్చాయని ఎక్స్ లో 3 ఫోటోలు పోస్ట్ చేస్తూ కాళేశ్వరం కరప్షన్ రావు బాయ్ బాయ్ కేసీఆర్ అని హ్యాష్ ట్యాగ్ జత చేశారు. భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్లో ఆయన పర్యటించారు. కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించారు. 18 నిమిషాల పాటు అక్కడే ఉన్నారు. కుంగిన పిల్లర్ను, పగుళ్లను వంతెనపై నుంచి పరిశీలించారు. అంతకుముందు మేడిగడ్డ సమీపంలోని అంబట్పల్లి గ్రామంలో జరిగిన మహిళా సాధికారత సదస్సులో రాహుల్ ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు జరిగిన మోసం, అన్యాయాలను కల్లారా చూసేందుకే తాను మేడిగడ్డకు వచ్చానని, కేసీఆర్ అద్భుతమంటూ అభివర్ణించిన కాళేశ్వరం ప్రాజెక్టు దోపిడీకి ప్రతిరూపమని తేలిపోయిందని రాహుల్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకున్నారని, తాము అధికారంలోకి వస్తే ఆ సొమ్మును వసూలు చేసి ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిపోయిందని, 1,00,000 కోట్లు తెలంగాణ సంపద దోపిడీకి గురవడంతో రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు. పైగా తెలంగాణలో ప్రతి కుటుంబంపై ఏటా 31,500 రూపాయల అప్పుల భారం పడుతోందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ సగం కూల్చాల్సిన పరిస్థితి వచ్చిందని, మిగతా సగం బ్యారేజ్ కూడా సాంకేతిక నిపుణులు పరిశీలిస్తే తప్ప ఏమిటనేది తెలియదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. బ్యారేజీ వద్ద 25వ పిల్లర్ నుంచి 1వ పిల్లర్ వరకు పూర్తిగా కుంగిపోయిందని పేర్కొన్నారు. కేసీఆర్ పాపం పండింది, కేసీఆర్ అవినీతి కుండ పగిలింది, మేడిగడ్డ కుంగింది, 1,00,000 కోట్ల ప్రజాధనం గోదావరిలో పోసిన పన్నీరైందని పేర్కొన్నారు. కేసీఆర్ అంటే ఇంతకాలం ప్రజలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పుకున్నారని, కానీ ఇప్పుడు కాళేశ్వరం కరప్షన్ రావని ఆయన్ను సంబోధించుకునేందుకు పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. కోట్ల అవినీతితో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ బలి తీసుకుంటే ఇప్పుడు ఆ ప్రాజెక్టే కేసీఆర్ ను బలి తీసుకుంటుందని పేర్కొన్నారు. గుడిని, గుడిలో లింగాన్ని దిగమింగిన చందంగా కేసీఆర్ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయన్ను తెలంగాణ సమాజం శిక్షించాలని కోరారు. బీఆర్ఎస్ ఎంత అవినీతికి పాల్పడినా బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు, దాని పరిధిలోని బ్యారేజ్లు బలవుతున్నాయని విమర్శించారు. నాసిరకం పనులతో 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయిందన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయాయన్నారు. 2.5 ఫీట్ల మేర కుంగిపోయిందని అధికారులే స్వయంగా చెబుతున్నారన్నారు. ప్రాజెక్టును నిర్మించిన ఎల్ఎన్టీ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బతుకులు ఆగమవుతాయని, కాంగ్రెస్ రాజ్యం అంటే పైరవీకారుల రాజ్యం, దళారుల రాజ్యం అని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు బంధు వద్దంటే రేవంత్ రెడ్డి ధరణి వద్దంటున్నాడని, కాంగ్రెస్ వస్తే ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు కావడం ఖాయమని అన్నారు. గతంలో 50 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, మళ్లీ ఇప్పుడు ఒక్క ఛాన్స్ పేరిట ప్రజల్లోకి వస్తోందని, 50 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ దేశానికి, రాష్ట్రానికి చేసిందేంటని ప్రశ్నించారు. ఆ పార్టీ కల్లబొల్లి కబుర్లకు మోసపోవద్దని హితవు పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా ఎల్లపెల్లి, నిజామాబాద్ జిల్లా బాల్కొండ, జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో వేల్పూర్ ఎక్స్ రోడ్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ ప్రసంగించారు. గతంలో కాంగ్రెస్ పాలన రాబందులు తప్ప రైతులు బంధులు లేరని, ఇప్పుడు తెలంగాణలో రైతు బంధు, ఉచిత విద్యుత్తు, పంటల ఉత్పత్తులకు మద్దతు ధరలు అందిస్తున్నామని తెలిపారు. ధరణి పోర్టల్ రద్దు చేస్తామని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని, ఆయనకు ఎద్దేరకనా, వ్యవసాయం ఎరకనా అంటూ రైతు బంధు సొమ్ములను ప్రభుత్వం రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబం అవస్థల పాలు కావద్దని 5 లక్షల బీమా అమలు చేస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు సైతం దళారుల పాత్ర లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో వేస్తున్నాం. మరి ధరణిని తీసేస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అప్పుడు రైతులకు రైతు బంధు, రైతు బీమా, ధాన్యం కొన్న డబ్బులు ఎట్లా రావాలని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి వరమని, కాంగ్రెస్ అంటే శనీశ్వరమని మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. గురువారం రాహుల్ గాంధీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజ్ సందర్శించాక చేసిన ఆరోపణలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
ఎక్స్పాన్షన్ జాయింట్ ను చూపిస్తూ బ్రిడ్జి కూల్పోయిందని చెప్పడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. తెలంగాణ పప్పు రేవంత్ రెడ్డి, ఇండియా పప్పు రాహుల్ గాంధీ అంటూ చేశారు వ్యాఖ్యలు. ఇక కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అని విమర్శించారు. పార్టీ పత్రిక నేషనల్ హెరాల్డ్ లో కూడా అవినీతికి పాల్పడిన సిబిఐ ఈడీ విచారణ ఎదుర్కొన్న మీరు నీతి నిజాయితీ అంటే జనం నవ్వుకుంటారని రాహుల్ను ఉద్దేశించి అన్నారు. కాంగ్రెస్ నాయకులు దేశంలోని సహజ వనరులను దోచుకున్న దొంగలని ఆరోపించారు. కాళేశ్వరం నిర్మాణానికి ఖర్చు చేసింది 80,000 కోట్లయితే 1,00,000 కోట్ల అవినీతి ఎక్కడరా అని తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ 2008లో వేసిన ప్రాణహిత అంచనా 40,000 కోట్లు, అందులో రిజర్వాయర్లు లేవు. 15 ఏళ్ల తర్వాత అంచనాలు పెరగవా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చిల్లరగాళ్లంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ చరిత్ర ఏంది, ఈ సన్నాసుల చరిత్ర ఏంది అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చి కొత్తగా చేరిన వారికి కమలం పార్టీ టికెట్లు దక్కాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి చేరిన పలువురు నేతలకు రెండో జాబితాలో ప్రాధాన్యం లభించింది. బీసీ సీఎం నినాదంతో బరిలోకి దిగిన బీజేపీ మలి జాబితాను బీసీలకే పెద్ద పీట వేసింది. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 35 మందితో బీజేపీ మూడో జాబితా గురువారం విడుదలైంది. ఇందులో 13 స్థానాలు బీసీలకు దక్కాయి. కీలకమైన ముదిరాజులు, మున్నూరు కాపులు, గౌడ సామాజిక వర్గాలకు ఎక్కువ సీట్లు ఇచ్చారు. తొలి జాబితాలో మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయించగా ఈసారి 35 మందిలో ఒకరికే టికెట్ ఇచ్చారు. గ్రేటర్ పరిధిలో బండారు విజయలక్ష్మి, బండా కార్తికారెడ్డి, డాక్టర్ పద్మ వీరపనేని, ఆకుల విజయతో పాటు పలువురు మహిళా కార్పొరేటర్లు టికెట్లు ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ పోటీలో లేని కారణంగా అంబర్పేట్, ముషీరాబాద్ స్థానాలను ఇతరులకు కేటాయించారు. అంబర్పేట్ సీట్ను మాజీ మంత్రి కృష్ణ యాదవ్ కు, ముషీరాబాద్ ను ఓబీసీ మోర్చా జాతీయ కార్యదర్శి పోసారాజుకు కేటాయించారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డికి సన్నత్ నగర్, చిత్తరంజన్ దాస్ కు జడ్చర్ల సీట్లు దక్కాయి. జహీరాబాద్ స్థానాన్ని మాజీ మంత్రి దామోదర రాజనరసింహ సోదరుడు రామచంద్ర రాజనరసింహకు కేటాయించారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా నిమగ్నమైన కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిపై దృష్టి సారించడం లేదని బీహార్ సీఎం నితీష్ కుమార్ ఆరోపించారు. సిపిఐ ఆధ్వర్యంలో పాట్నాలో నిర్వహించిన బీజేపీ హటావో దేశ్ బచావో ర్యాలీలో ఆయన ప్రసంగించారు. 2024 లోక్సభ ఎన్నికల సీట్ల పంపకాలపై కాంగ్రెస్తో చర్చలు జరుపుతున్నామని, అయితే ప్రస్తుతం ఎన్నికలు ప్రకటించిన రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించడంలో కాంగ్రెస్ బిజీగా ఉందన్నారు. విపక్షాల కూటమిని నిన్న మొన్నటి వరకు కనబర్చిన దూకుడును కొనసాగించలేకపోవడానికి ఇది ఒక కారణమన్నారు. రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకోవడానికి ప్రతిపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. కానీ ఇటీవల కాలంలో ఈ విషయంలో పెద్దగా పురోగతి లేదు. కూటమిలో కాంగ్రెస్ ముందుండి నడిపించేందుకు మేం అంగీకరించాం. కానీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతే వారు తదుపరి సమావేశానికి పిలుస్తారనిపిస్తోంది అన్నారు నితీష్. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. రాష్ట్రాల ఎన్నికల ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ఈ ఎన్నికలను తాము సీరియస్ గా ఎదుర్కొంటామని స్పష్టం చేసింది. 2024 లోక్సభ ఎన్నికల కోసం జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఏర్పడిందని, ఇది రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాదని పేర్కొంది. మోదీ ప్రభుత్వానికి వీలైనంత త్వరగా గద్దె దించాలన్నదే నితీష్ ఉద్దేశమని, ఎన్నికల సమయం వచ్చినప్పుడు అది తప్పకుండా జరుగుతోందని పేర్కొంది. తనపై వచ్చిన ప్రశ్నకు డబ్బులు ఆరోపణలకు సంబంధించి లోక్సభ ఎథిక్స్ కమిటీ చైర్మన్ తనను తీవ్ర అవమానానికి గురి చేశారని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. ఈ అవమానం ద్రౌపది వస్త్రాపహరణం లాంటిదని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఎథిక్స్ కమిటీ ఎదుట హాజరైన మహువా సమావేశం మధ్యలోనే బయటకు వచ్చారు. ఆమెకు మద్దతుగా కమిటీ సభ్యులైన 5 విపక్ష ఎంపీలు కూడా వాకౌట్ చేశారు. అనంతరం మహువా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు 3 పేజీల లేఖ రాశారు. దానిని ఎక్స్ లో కూడా విడుదల చేశారు. తీవ్రమైన ఆవేదనతో ఈ లేఖ మీకు రాస్తున్నా. ఎథిక్స్ కమిటీ విచారణ సందర్భంగా ఆ కమిటీ చైర్మన్ నాతో అనైతికంగా, నీచంగా, పక్షపాత ధోరణితో వ్యవహరించారు. కమిటీ సభ్యులందరి ముందు నేను వస్త్రాపహరణం అంతటి అవమానానికి గురయ్యా. ఆ కమిటీ వద్ద ఎటువంటి విలువలు గాని, నైతికత గాని లేవు. కాబట్టి తన పేరును ఎథిక్స్ కమిటీ అని కాకుండా వేరే పేరు పెట్టుకోవాలని దుయ్యబట్టారు. అసలు విషయం గురించి తనను ప్రశ్నించకుండా కమిటీ చైర్మన్ తన ప్రతిష్టను దిగజార్చే విధంగా కుట్రపూరితంగా తన పట్ల ముందుగానే ఏర్పరచుకున్న అభిప్రాయాలతో ప్రశ్నలు అడిగారని తెలిపారు. ఆయన నిస్సిగ్గుగా ప్రవర్తిస్తూ అక్కడ హాజరైన 11 మంది సభ్యుల్లో 5 వాకౌట్ చేసి సమావేశాన్ని బహిష్కరించారని చెప్పారు. అదానీ అక్రమాల గురించి, ఆయనకు కేంద్రం సమకూరుస్తున్న ప్రయోజనాల గురించి పార్లమెంట్లో వెల్లడిస్తూ మోదీ సర్కార్ను నిలదీసేందుకు మహువా మొయిత్రాను వేధిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
మహువాను ఎథిక్స్ కమిటీ చైర్మన్ బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకర్ నైతికతను మరిచి అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారని, దీంతో తనతో పాటు 5గురు ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేశారని చెప్పారు. దుబాయ్కి ఎందుకు వెళ్లావు, ఎవరితో వెళ్లావు, నీ ఫోన్తో ఎవరెవరితో మాట్లాడావు, ఆ ఫోన్ మాకివ్వండి అంటూ చైర్మన్ మాట్లాడని ఉత్తమ్ వెల్లడించారు. లోక్సభలో ప్రశ్నలు వేసినందుకు మహువా డబ్బులు తీసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు లేవన్నారు. ఈ వ్యవహారంలో జాతీయ భద్రతా అంశం ఎక్కడుందని ఉత్తమ్ ప్రశ్నించారు. మహువా మాజీ సహచరుణ్ణి ఉపయోగించుకుని ఆమెను అవమానించేందుకు, అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్లో ఎంపీలు ప్రశ్నలు అడిగేందుకు ఎన్ఐసి పోర్టల్ను ఎంపీలు పిఏలు ఉపయోగించే విషయంలో ఎలాంటి నిర్దిష్టమైన మార్గదర్శకత సూత్రాలు లేవని ఉత్తమ్ చెప్పారు. తన ప్రశ్నలను కూడా పిఏ ద్వారానే వేయిస్తానని తెలిపారు. వారణాసిలోని ఐఐటి క్యాంప్లో విద్యార్థిని బట్టలు విప్పించి వేధించడం, ముద్దులు పెట్టడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనతో ఉలిక్కిపడిన వేలాది మంది విద్యార్థులు క్యాంప్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం క్యాంపస్లో ఐఐటి చదువుతున్న ఓ విద్యార్థిని గురువారం వేకువజామున 1:30 వాకింగ్ చేద్దామని హాస్టల్ నుండి బయటకు వచ్చింది. గాంధీ స్మృతి హాస్టల్ కూడలి వద్ద తన స్నేహితుడిని కలిసింది. ఇద్దరూ కలిసి నడుస్తుండగా వారి వెనుక నుంచి బైక్పై వచ్చిన 3 దుండగులు విద్యార్థిని స్నేహితుడిని బెదిరించి పంపించేశారు. ఆమెను మరో చోటికి తీసుకెళ్లారు. అక్కడ బలవంతంగా ముద్దులు పెట్టారు. దుస్తులు విప్పించి ఫోటోలు, వీడియోలు తీశారు.